గుడ్ మార్నింగ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభువుతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దేవానికి వందనాలనైనా ఉదయకాల సమయంలో సజీవులుగా మమ్మల్ని నిద్రలేపి ఈ యొక్క సమయాన్ని దేవనైనా ఈ యొక్క భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తాం. ఎవరెవరైతే మీ మాటలు వినాలి అని ఆశపడతా ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటాం. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. చాలా క్లియర్ గా అర్థమయ్యే రీతిలో ఈ మాట ఉంది. మాకు ఎలాగైతే శ్రమలు విస్తరిస్తూ ఉంటున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరిస్తుంది. చక్కగా దేవుని చేత ఆదరించబడిన వ్యక్తిగా, ఆదరించబడిన వారిగా మంచి సాక్ష్యాన్ని వాళ్ళు తెలియజేస్తా ఉంటున్నారు. చాలా శ్రమలు ఎదుర్కొన్నారు. సువార్త పరిచర్యలో భయంకరమైన శ్రమలను ఎదుర్కొన్నారు. పౌలు గారు నేను దోషకుడును, నేను హింసకుడును పూర్వం అని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు సువార్త పరిచర్య కోసం ఆయన కూడా ఎంతగానో మరి శ్రమలు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని ఈ మాట అంటున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించినో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరిస్తా ఉంది. సో క్రైస్తవులకి శ్రమలు అది కొత్త ఏం కాదు. క్రైస్తవులు ఎప్పుడూ కూడా శ్రమలను మరి ఎదుర్కొనే వారిగా ఉండవలసిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అందరితో ఇట్లా అన్నాడు. ఏమని అంటున్నాడు అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సో చాలా క్లియర్ కట్ గా దేవుడు కూడా మనతో చెప్తూ ఉంటున్న మాట ఏంటంటే, ఎవరైతే ఆయనను వెంబడిస్తున్న వారు అంటున్నారో వారు తమ సిలువలను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. సిలువ అనేక శ్రమలకు సాదృశ్యంగా ఉంది. సిలువ శిక్షకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి శ్రమలు మనము భరించవలసిన వారంగాను, శ్రమలు సహించవలసిన వారంగాను, శ్రమలను గుండా మనం వెళ్ళవలసిన వారంగాను ఉన్నాం. అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే పౌలు గారు చెప్తున్న మాట, అలాగే క్రీస్తునందు మాకు ఆదరణ కూడా విస్తరిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనం వెళుతూ ఉంటున్న మార్గములో మనకు వచ్చే శ్రమలు ఏవైతే ఉంటున్నాయో ఆ శ్రమలలో చాలా చక్కటి ఆదరణ కలుగజేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆదరించి నడిపించే దేవుడు, ఆలోచనిచ్చి నడిపించే దేవుడు, వెన్ను తట్టి ఆయన మనకు తోడైండి నడిపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పినట్లుగా మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. మనం ఏం చేస్తాం, చాలా సార్లు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, అబ్బా ఏందనైనా ఈ శ్రమలు, అమ్మమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది నేను చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాను, నాకే వచ్చినా ఏంది ఈ శ్రమలని చాలా మనము నీరసించిపోతాము. వాటి గురించి మనం ఆలోచన చేస్తూ బాధపడిపోతా ఉంటాం. కానీ పౌలు గారు అంటున్నారు, బాధపడాల్సిన అవసరం లేదు. శ్రమలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా దేవుని యొక్క ఆదరణ పొందుకునే వారంగా మనం ఉన్నాం. ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదండి. ఆయన చేయి మనల్ని ఎప్పుడు కూడా దూరం చేయదు. ఆయన మన చేయి పట్టుకుని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ప్రస్తుత దినాలలో క్రైస్తవులకు వచ్చిన శ్రమలు చాలా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో వచ్చున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా
క్రైస్తవులకు శ్రమలు రాబోతున్నాయి, చాలా చోట్ల వచ్చేస్తున్నాయి. మనం చూస్తా ఉన్నాం, సంఘాలను కూల్చివేస్తుంటున్న వారిగా ఉంటున్నారు, క్రైస్తవులను బెదిరిస్తుంటున్న వారిగా ఉంటున్నారు. వినలేదా? ఇదిగో, ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ గా ఉంటున్న వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారి యొక్క రిజర్వేషన్లన్నీ తొలగిస్తాము. వినలేదా ఈ వార్త? సో చాలా పరిస్థితులు మనకు ఎదురుగాకపోతా ఉంటున్నాయి. అయితే దేని విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని శ్రమలు వస్తాయో అంతగా దేవుని యొక్క ఆదరణ మనకు తోడై ఉంటుంది, అంతగా దేవుని యొక్క ఆదరణ మన పట్ల విస్తరిస్తుంది అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. వ్యక్తుల ద్వారా, వ్యవస్థల ద్వారా, ప్రభుత్వాల ద్వారా, నాయకుల ద్వారా, అధికారుల ద్వారా, ఎవరి ద్వారా అయినా సరే ఎన్ని రకాల శ్రమలు వచ్చినా సరే దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుండి మనకు ఆదరణను కూడా విస్తరించి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీకు కలిగిన శ్రమలలో నువ్వు ఎలా ఫీల్ అవుతా ఉంటా ఉన్నావు? నీకు వచ్చిన శ్రమలను బట్టి నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్న దానివిగా ఉంటా ఉన్నావు? శ్రమల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? ఎంత మాత్రం కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన అనునిత్యము నిన్ను ఆదరించి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఆ వ్యక్తిగా ఉంటా ఉన్నావు. కాబట్టి నీ శ్రమలు ఎన్నున్నా ఆయన పాదాల దగ్గర, ప్రభువా ఇదిగో ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు, ఈ శ్రమలో నుంచి నన్ను దాటించు, ఈ శ్రమలో నీవు నాకు తోడుగా ఉండు, ఈ శ్రమలో నీ ఆదరణ నాకు కలిగించని మనం దేవుని వేడుకుంటే చాలు. ఆయన మనతో ఉండి శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని చక్కగా నడిపించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో శ్రమను బట్టి దేవుని దగ్గర మనము ప్రార్థన చేస్తూ మనము నిలబడవలసిన స్థితిగతులలో నిలబడవలసిన వారంగా ఉంటున్నాము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర వేడుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నాం. ఎంతగా మా యందు శ్రమలు విస్తరిస్తాయో అంతగా మీ ఆదరణ మా పట్ల విస్తరించేదిగా ఉంది. అందుని బట్టి మీకు వందనాలు. ఆదరించే దేవుడు, మమ్మల్ని దేవనైనా అంటి పెట్టుకుని ఉండే దేవుడు, మమ్మల్ని విడనాడే దేవుడు కాదు, మమ్మల్ని దేవనైనా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు మాకు ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుండి ప్రతి శ్రమలో కూడా నాయన మీ ఆదరణ కలిగించి నడిపించే దేవుడిగా ఉంటున్నారు. కాబట్టి ఎవరెవరైతే శ్రమలు గుండా వెళ్తున్నారో వారందరి పక్షాల మీద నిలబడి వారిని ఆదరించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.